మిర్చి పంటకు క్వింటాకు 25,000 రూపాయలు చెల్లించాలని సిపిఎం, సిపిఐ పార్టీల రైతు సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద ధర్నా చేపట్టారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు 3 రాష్ట్రాల నుండి రైతులు మిర్చి అమ్మేందుకు వస్తుంటారని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. ఇదే అదనుగా చేసుకుని దళారులు పెద్ద ఎత్తున రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. 1,00,000 ఎకరాలకు పైగా మిర్చి సాగు చేశారని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 3 మంత్రులు రైతులకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. మిర్చి క్వింటాలకి 25,000 రూపాయలు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు నాపేడు మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ సిపిఎం పార్టీ, తెలంగాణ రైతు సంఘం నాయకత్వంలో ఇక్కడ ధర్నా జరుగుతూ ఉంది. ఇప్పటికే మేము మార్కెట్లో ఇప్పుడు 2-3 దఫాలుగా ఆందోళన చేసాం. మంత్రి గారి దృష్టికి పట్టుకొచ్చాం. ఇక్కడ మార్కెట్ చైర్మన్కి ఇచ్చాం. ప్రభుత్వం వచ్చి కొనుగోలు చేయాలని చెప్పి అన్నాం. ప్రభుత్వం రావటం లేదు. ఇవాళ ధరలు మొత్తం పడిపోయాయి. 2.5 లక్షల రూపాయలు ఎకరానికి రైతు పెట్టుబడి పెడితే 15 క్వింటాల దిగుబడి వస్తూ ఉంది. కేవలం 14,000 రూపాయలు జెండాపాడ పెట్టినప్పటికీ కూడా 11,000, 12,000 రూపాయల లోపే కొనుగోలు చేస్తా ఉన్నారు. రైతులు అప్పుల పాలవుతున్నారు. ఖమ్మం జిల్లాలో 1,00,000 ఎకరాల పైగా సాగు చేస్తే ఇవాళ దిగుబడి తగ్గిపోయింది, రేటు తగ్గిపోయింది. దళారులు ఒక దూపిడికి రైతు బలైపోతున్నాడు.